ఇటీవల జరిగిన లోక్సభ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమైన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అటు కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రధానిగా మోడీ మూడవసారి అధికారంలోకి రావడం అటు దేశానికి ఇటు రాష్ట్రానికి మంచి పరిణామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శనివారం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి గుడి దగ్గరలో శ్రీ లక్ష్మీ సత్యాగ్రాండ్ ఏసీ ఫంక్షన్ హాల్లో అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన సందర్భంగా ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ అత్యధిక మెజార్టీతో గెలిచిన ప్రజాప్రతినిధులను, అతిథులను సత్కరించి అభినందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించడమే కాకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని అన్నారు. అందుకే ఈ విజయాన్ని ప్రజా విజయంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరిని గుర్తించుకుని ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో అత్యంత పలుకుబడి కలిగిన సీఎం రమేష్ వంటి వ్యక్తి అనకాపల్లి ఎంపీగా ఉండడం వల్ల అనకాపల్లి పట్టణమే కాకుండా పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని శాసనసభ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.